వెల్కమ్ బ్యాక్. ఇక ప్రస్తుతం శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. ఇక కొండ మొత్తం కూడా స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. మణికంఠుని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల రద్దీ రోజు రోజుకు కూడా పెరుగుతోంది. ఓవైపు వర్షాలు చలి పెడుతున్నా కూడా భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెనకడుగు వేయటం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో భక్తులను ముందుగానే నియంత్రించే చర్యలను చేపట్టారు. ప్రస్తుతం శబరిమలకు భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. ఇక కొండ మొత్తం కూడా స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. మణికంఠుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఓవైపు వర్షాలు చలి పెడుతున్నా కూడా భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెనకడుగు వేయటం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో భక్తులను ముందుగానే నియంత్రించే చర్యలను చేపట్టారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. శబరిమలకు భక్తులైతే పోటెత్తినట్టుగా తెలుస్తోంది. అయితే దర్శనంకి ఎంత టైం పడుతోంది, అలాగే అక్కడ వసతులు కూడా ఏమీ లేవు అంటూ కూడా భక్తులు చెప్పడం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం అయితే ప్రతి ఏడాది లాగానే ఈసారి మాత్రం తరచూ మాత్రం వార్తలలో నిలిచిపోతుంది శబరిమల ఆలయం సంఘటనల గురించి అయితే. ఎందుకంటే ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈసారి అక్కడ అయ్యప్ప భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు, అట్లీస్ట్ నీళ్ల సౌకర్యం కావచ్చు, ఇటు అల్పాహార సౌకర్యం కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు లేకుండా మాత్రం త్రవణ్కోర్ ఈసారి నిర్లక్ష్యం చూపించింది అనే విషయం అయితే చెప్పుకోవచ్చు మమత. అండ్ దాంతో పాటు ఈసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు డిసెంబర్ 26వ తారీఖు 27 ఏదైతే మండల పూజ సందర్భంగా డిసెంబర్ లో ప్రతిసారి జరిగే మండల పూజకు ఒకేసారి మరోసారి పోటెత్తడంతో భక్తులకు మాత్రం రద్దీ ఏర్పడుతుంది. దాదాపు అక్కడ 15 నుంచి 16 గంటల సమయం కూడా దర్శనానికి వేచి ఉండాల్సిన భక్తులకు ఏర్పడుతుంది. ఈ 15-16 గంటల సమయంలో మాత్రం చిన్నపిల్లల మణికంఠుని స్వాములు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, చాలా ఇబ్బందికరాలను అయితే అక్కడ ఎదుర్కొంటున్న విషయం కూడా మనకు తెలుస్తుంది మమత. అలాగే అన్ని చర్యలు తీసుకున్నామనేసి అని చెప్పి కూడా అక్కడ ఉన్న వారు చెప్పడం జరుగుతోంది. మరి భక్తులేమో ఇటు ఎలాంటి అవసరాలు కూడా లేవు అనేసి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతానికి మనం చూడొచ్చు, మనం గతంలో కూడా అంటే గత 10-15 రోజుల కింద కూడా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా లేఖ పంపించడం జరిగింది త్రవణ్కోర్ దేవస్థానానికి. అక్కడ కనీస మన వ్యవస్థనన్నా అరేంజ్మెంట్ చేయాలి, అక్కడ అర్హతలు ఏదైతే ఫుడ్ కావచ్చు, మన అల్పాహారాలు కావచ్చు, నీళ్ల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. చెప్పాక కూడా ఏదైనా హెల్ప్ గురించి కూడా కేంద్రం కూడా సహకరిస్తుందని చెప్పినా కూడా అక్కడికి త్రవణ్కోర్ దేవస్థానం మాత్రం ఇప్పటికీ అలాంటి సౌకర్యాలు ఏ విధంగా చేయకపోవడము ఇది చాలా పెద్ద గమనార్థం అని తీసుకోవచ్చు. ఎందుకంటే కనీస నీళ్ల సౌకర్యం ఉన్నా కూడా అక్కడ అయ్యప్ప స్వాములకు మంచిది. ఎందుకంటే మనం కింది పంబా నుంచి ఏదైతే సన్నిధానానికి వెళ్లే సమయంలో గుట్టపైకి వెళ్లే నడకదారిలో చూసుకున్నా కూడా ఎక్కడ కూడా నీళ్ల సౌకర్యం ఉంచకపోవడం చాలా పెద్ద గమనార్థం అనే చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. శరణమయ్యప్ప. कर्नाटक भद्रावती जनापुर माड़ा कैसा का सोन सच्ची अंत अंकरा కదా പുണ്യത്തിന്റെ പൊൻ ഇരണങ്ങളി നീ സാധനത്തിന്റെ പൊന്നം